దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యానకుడిగా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యానకుడిగా 16వ రోజు ప్రభు సన్నిధిలో జరుగుతుంది. ఈ 16వ రోజు శనివారం ఈ ప్రార్థన సహవాసంలో అందరూ రండి. దేవునికి ఆశీర్వాదాలు, దేవుడి వద్ద నుండి దయా కృప ఆశీర్వచనాన్ని పొందండి. దేవుడు మేము దీవించుగా. దేవుడి నామానికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కృపామయ దయమయ రక్షకానికి స్తోత్రాలు. శిలువ శ్రమల ధ్యానకుడిలో 16వ రోజు ఈ సన్నిధిలో ఉన్నాము. ఆశీర్వదించిన ఆయన దీవించండి. బిడ్డలు ఈ బయట చేసి దేవుని సన్నిధిలో ఉండి ఆయన స్థుతించి వారిగా వచ్చండి. బాకీ అంతా మీరే ఉండి ఈ 16వ రోజు శ్రమల ధ్యానకుడిగా మాకు అనుగ్రహించి మీరు మాకు దయచేయండి, ఆశీర్వదించండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవపుడంబాలలో, సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయక, దారి చెరనీయక, పడనీయక, దారి చెరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యము జీవము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యానకుడిగా 16వ రోజు వచ్చిన మీ అందరికీ కూడా
ప్రభు అయిన యేసు దేవుని ఆశీర్వచనం సమృద్ధిగా అనుగ్రహించబడునుగా. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం వచ్చిన చదువుతాను వినండి. దావీదు సౌలుతో మాట్లాడుట సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించను. ప్రార్థన చేద్దాం. కృపయు కనికరము కలిగిన గొప్ప దేవ విపాదం స్తోత్రాచరిస్తున్నాం. దైవ సన్నిధిలో బిడ్డలందరూ ఉన్నారు. అందరినీ చూస్తుంది. దేవుని ఆశీర్వచనాన్ని బిడ్డలకు అనుగ్రహించి వాక్య భాగాన్ని మాకు భక్తితో శ్రద్ధతో స్వీకరించాలని ఆశపడని మమ్మల్ని నియమించి వాక్యం మాకు సాధించి మరి క్రిస్టియన్స్ దయగల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జీవితంలో మనకు చాలా మంది స్నేహితులు ఉంటారు. ఆ స్నేహానికి ఒక లిమిట్ ఉంటుంది. కొందరేమో డబ్బున్న వాడినే ప్రేమిస్తారు, కొందరేమో వారి వద్ద ఏమన్నా అవసరం ఉంటుందేమో అని ప్రేమిస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు చాలా రకరకాలుగా ఉంటాయి. ఇద్దరు స్నేహితులు ప్రేమ కలిగి జీవిస్తున్నారు అంటే ఎంతకాలం ఉంటున్నారు వారు? దేవుని సన్నిధిలో ఈ రాత్రి క్రీస్తు ప్రభు 16వ శ్రమల ధ్యాన కోరికలో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను అని. హృదయం ఎప్పుడు కలిసిపోతుందండి? ఆర్థికంగా బాగున్నప్పుడు మాత్రమే కాదండి, అన్ని వేళలు, సుఖములో దుఃఖములో శ్రమలో అన్నింటిలో, ఘోరమైన శోధనలో అన్నింటిలో కూడా. అలాంటి స్నేహాలు ఈ దినాల్లో చాలా తక్కువగా ఉన్నాయండి. ఎక్కడో ఒక చోట ఉండవచ్చునేమో కానీ చాలా రాను స్నేహాలకు విలువ తగ్గిపోయింది. స్నేహం డబ్బుతో కొలుస్తూ ఉన్నారు, పరపతితో కొలుస్తున్నారు. ఈ స్నేహం నా అవసరాలు తీరుస్తుందేమో నేను కొలుస్తూ ఉన్నారు. పెట్టేవాడి ఇంటికి వెళ్తాం, పెట్టిన వాడి ఇంటికి వెళ్తాం. లోక సాంప్రదాయం అలా అయిపోయిందండి. ఇక రెండో విషయం ఏంటంటే, అసలు మాకేంటి ఒకరిని ప్రేమించాల్సిన అవసరం ఏంటి? ఒకరింటికి వెళ్ళాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు అన్ని ఇళ్ళకి దాదాపు కాంపౌండ్స్ ఉన్నాయి, ప్రక్రియలు ఎక్కువ వెళ్తున్నాయి. మీ హృదయాన్ని కూడా కాంపౌండ్ వేసేస్తున్నారు. ఒకరంటే ఒకరికి ఇట్టనటువంటి పరిస్థితి. చదవబడిన వాక్య భాగంలో యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను అని మాట మనం చదువుతున్నాం. యోనాతాను ఎవరు, దావీదు ఎవరు కనుక్కున్నాం తెలుసు. యోనాతాను రాజ కుటుంబంలో ఉన్నటువంటి వాడు, సౌలు మహారాజు యొక్క కుమారుడు, యుద్ధ వీరుడు కూడా. సౌలు తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి రాజే ఈ యువరాజైన యోనాతాను. ఇక దావీదు ఎవరంటే గొర్రెల మందలను మోపుకునే యెషై యొక్క 8వ సంతానం. వీటి స్నేహం ఏంటో, మహారాజైన దావీదు మహారాజైన సౌలు కుమారుడు యోనాతాను ఇక్కడ సామాన్యుడైనటువంటి గుర్రెలు కాసుకునే యెషై కుమారుడు దావీదు ఇక్కడ. రెండు నార్త్ పోల్ సౌత్ పోల్గా ఉంటున్నాయి. ఒకరు అత్యంత ఉన్నతంగా ఉన్నారు, ఒకరు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నారు. ఇద్దరి మధ్య స్నేహ బంధం. అలాంటి స్నేహాలు
కనుచూపు మేర కూడా ఈ రోజుల్లో మనకు లేవు. ఇద్దరి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆ యోనాతాను దావీదు ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుంటున్నాడు. స్నేహితుడు వేరు, ప్రాణ స్నేహితుడు. ప్రాణం ఇచ్చే స్నేహితుడే ప్రాణ స్నేహితుడు. ఈ భూమి మీద ఉన్న మన కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. ఒకవేళ నేను ఒక కాపరిగా అడిగాను అనుకోండి, నాకు ప్రాణం ఇచ్చేవాడు చేతులు ఎత్తండి అని, ఎవరు ఎత్తారు? రండి, ప్రాణం ఎవరిస్తారు? కానీ ఇక్కడ అత్యంత ఉన్నతమైన వ్యక్తి యోనాతాను. ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా కూడా అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు దావీదు. ఆర్థికంగా అంతంత మాత్రమే, గొర్రె మందలు మెప్పుకుంటూ ఉన్నారు. ఎక్కడో పెట్టినేమో చివరి ప్రాంతాలని, ఇక్కడేమో యోనాతాను. రాజవంశం, రాజరికం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఈ స్నేహం ఏర్పడింది అంటే, ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం ఆరంభించబడింది. ఫిలిస్తీయులు మాటి మాటికి ఇశ్రాయేలుని గెలవాలని అనుకుంటూ ఉంటారు. ఇశ్రాయేలీయులు, ఫిలిస్తీయులు ఇద్దరు కూడా రైవల్స్. ఫిలిస్తీయులు ఎప్పుడు ఇశ్రాయేలీయుల్ని మామూలుగా చూడలేదండి. ఇశ్రాయేలీయులు తమకై తాము ఎప్పుడు యుద్ధాన్ని ప్రకటించలేదు. ఫిలిస్తీయులే యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో ఫిలిస్తీయుల రాజు సౌలు మహారాజు, అతని పరివారం, అతని ఉన్నటువంటి సైన్యం కూడా, ఫిలిస్తీయులు చాలా మంది ఉన్నారు కానీ వాడిలో బలాఢ్యుడు గొలియాతు. యుద్ధం సౌలు మహారాజు, ఇశ్రాయేలీయుల నాయకుడు రాజైన సౌలును గొలియాతు ఫిలిస్తీయుల వంశం తరఫున ఫిలిస్తీయులే గొలియాతు, ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. రాజు ఎప్పుడు స్వయంగా యుద్ధానికి తానే కట్టం తీసుకొని వెళ్ళాడు. భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేసిందంటే ఈ రాష్ట్రపతి ఆ రాష్ట్రపతి యుద్ధం చేయరు, ఈ ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రి యుద్ధం చేయరు. దానికి యుద్ధం చేసే వీరులు వేరే ఉంటారు. ఇండియా క్రికెట్ లో గెలిచింది అంటే రాష్ట్రపతి గారా ఆడింది, ప్రధానమంత్రి, దానికి సంబంధించిన వారు ఉంటారు. ఆ క్రెడిట్ అంతా కూడా ఆ హెడ్ రేపు రాజుది. ఉన్నతంగా ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించే వారిదే ఆ పేరు కూడా. ఈ సమయంలో ఇశ్రాయేలు రాజైన సౌలు యుద్ధ వీరుడి కొరకు వెతుకుతూ ఉన్నాడండి. సౌలుకు కొడుకు యోనాతాను. యోనాతాను కూడా యుద్ధ వీరుడే. ఎంత యుద్ధ వీరుడు అంటే ఒకనాడు సైన్యంలో ఉండి యుద్ధానికి వెళితే శత్రురాజు యొక్క సైన్యాన్ని ఓడించి ఒక అరెకరము నేలను రక్తసిక్తము గావించిన వీరుడు యోనాతాను. యోనాతాను కత్తి యుద్ధంలో అవతల వారితో యుద్ధం చేస్తే అవతల వారి యొక్క తలలు తెగి అరెకరము రక్తము చేత తడిచినంత మేర మనుషులు చనిపోయినారు. అటువంటి వీరుడు యోనాతాను. కానీ గొలియాతు మీదకి మాత్రం వెళ్ళలేదు. అత్యంత భుజబల పరాక్రమశాలి గొలియాతు, గ్రేట్ పర్సనాలిటీ. సౌలు వెళ్ళక, దావీదు, యోనాతాను వెళ్ళక ఈ కార్యం గట్టెక్కేది ఎలా? కానీ రోజు అతను వచ్చి ఏం చేస్తున్నాడంటే పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, మీలో ఎవరైనా నాతో గెలిస్తే మా ఫిలిస్తీయ దేశం అంతా మీదే, మీరు ఓడిపోతే మీ ఇశ్రాయేలు దేశం అంతా మాదే. ఇలా
ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకంటే ఫిలిష్తీయుడున్న ఆ యొక్క దేహదారిద్ర్యం కానీ అతని యుద్ధ నైపుణ్యం కానీ శక్తియుక్తులు కానీ చాలా ఎక్కువ. యుద్ధంలో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కానీ ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఏనా అనే లోయలో పెద్ద పెద్దగా కలుస్తున్నాడు. ఎవరు లేరా? ఇశ్రాయేలు ఎవరు లేరా? హీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పట్లో రాజులు ఏం చేసేవాడు అంటే ప్రతి ఇంట్లో మగ పిల్లలు మొదటి 2 వారం వచ్చి యుద్ధంలో పాల్గొనండి అనేవారు. అలాగే సౌలు మహారాజు పిలుపునందుకొని పేదవాడైనటువంటి యెషయి జ్యేష్ఠ కుమారుడు, 2వ కుమారుడు, 3వ కుమారుడు కూడా యుద్ధరంగానికి వెళ్ళారు. సౌలు మహారాజు జ్యేష్ఠ కుమారుడు ఎవరో చెప్పగలరా? ఈయనమ్మా. యెషయి యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు? కానే కాదు. యెషయి యొక్క జ్యేష్ఠ కుమారుడు, యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైన యెషయి వారి కుమారుడు. యెషయికి 8 కుమారుడు. అతడు సౌలు కాలమందు జనులలో ముసలి వాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 మంది కుమారులు యుద్ధములకు సౌలు వెంట పోయి ఉండేది. యుద్ధములకు పోయిన 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా. క్లియర్ గా రాశారు చూడండి. దావీదు కనిష్ఠుడు, 8 మందిలో చివరి వాడు. 8 మంది పేర్లు ఇక్కడ పరిశుద్ధ దేవుడు మనకు తెలియపరుచున్నారు. మొదటి 3, చివరి వాడి పేరు ఇక్కడ రాయబడింది. పెద్దవారైన 3 సౌలు వెంట పోయి ఉన్నారు యుద్ధానికి. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు యొద్దకు తిరిగి వచ్చుచు పోవచ్చు ఉన్నాడు. ఎందుకు వచ్చుచు పోవచ్చు ఉన్నాడు అంటే అన్నల యొక్క యోగక్షేమాలు, అన్నలకి ఆహారం ఇవ్వడానికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉండి ఒకరోజు ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని ఆలోచన చేస్తున్నాడు. 25వ అధ్యాయం 17వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తె ఇచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రుడిగా చేయనుగా అన్నలకు ఆహారం తీసుకెళ్లిన దావీదు ఇదంతా విని ఆ యుద్ధరంగంలో మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చూసాడు దావీదు యొక్క ధైర్య సాహసాలు. దావీదు ఎలా మాట్లాడుతున్నాడు? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమి అడుగుతూ ఉంటే జనులు ఇదిగో ఇలా చేస్తాడన్నాడు, అర్ధరాజ్యం ఇస్తాడన్నాడు, కుమార్తెలు ఇస్తాడన్నాడు అని చెప్పగా ఇలా మాట్లాడుతూ ఉంటే అన్నలిద్దరూ కలగ చేసుకున్నారు. ఇప్పుడు ఏమయ్యా తమ్ముడా, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెద్దోడు అంటున్నాడండి, ఎలియాబు అరణ్యములు ఆ చిన్న గొర్రె మందలను ఎవరు వశం చేసి వచ్చావు? ఏమిటి నీ గర్వపు మాటలు? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నాకు తెలుసు. 28వ వచనంలో ఉందన్నమాట. యుద్ధము చూచుటకే కదా ఇక్కడికి వచ్చావు? మాకు రొట్టెలు అన్న భోజనం ఇవ్వడానికి వచ్చావా? యుద్ధం చూడడానికి వచ్చావా? నేనేం చేశాను? మాట మాత్రమే పలికాను. నేనేం చేశాను? మాట మాత్రమే పలికాను. అయినా ఆ స్థలం నుంచి వెళ్ళదా? ఎందుకంటే దావీదు ఓటమిని అంగీకరించలేడు.
తాను గొర్రెలు కాసేటప్పుడు సింహం వస్తే దాన్ని చంపేశాడు, ఎలుగు బట్టి వస్తే దాన్ని చంపేశాడు. దావీదు ధైర్య సాహసాలు కలిగిన వాడు కాబట్టి సౌలు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఈ ఫిలిస్తీన్ని నేను ఎదుర్కొంటాను, వారితో పోట్లాటకు నాకు సమయం ఇవ్వండి అంటే సౌలు అన్నాడు, నువ్వు బాలుడు అయ్యా. 33వ వచనం, సౌలు ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని వారితో పోట్లాడటం నీకు బలము కాదు, నీవు బాలుడు. వాడు బాల్యం నుండి యుద్ధం అభ్యసించినటువంటి వాడు. అంటే దావీదు అంటున్నాడు, నీ దాసు 34వ వచనంలో మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుచుండగా సింహంలో ఎలుగుబట్టి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లలు ఎత్తుకొని పోతుండగా దాన్ని తరిమి చంపితిని, దాని నోటి నుండి నా గొర్రెలను విడిపించింది. నీ దాసుడై నేను ఆ సింహంలో ఎలుగుబట్టిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వారిలో ఒకలాగా ఉన్నాడు. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుడి చేతిలో నుండి నన్ను రక్షించి. ఎంత గొప్ప సాహసం! హీరోయిక్ వర్డ్స్. ఒక నాయకుడు ఉండాల్సినటువంటి దృఢ నిశ్చయత కనిపిస్తుంది ఇక్కడ. అప్పుడు సౌలు అంటున్నాడు, పో వెళ్ళు, పొమ్ము, యెహోవానికి తోడుగా ఉండనుగా, పొమ్ము, యెహోవానికి తోడుగా ఉండనుగా. సౌలు అంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి సౌలు యొక్క కెపాసిటీ ఏంటో చెప్తారా? రాజేనా? ఇంకా అభిషిక్తుడు, అభిషేకం చేయబడిన వాడు. సమూయేలు సౌలును అభిషేకించాడు కదా, ఆ అభిషేకము అతనిలో ఉన్నది కనుక ఆశీర్వదించేశాడు. ఇక రాజుగారు అన్నారు, ఇతనికి శిరస్నానం పెట్టండి, యుద్ధ వీరుని వస్త్రాలు ధరింపజేయండి, కత్తి ధరింపజేయండి, డాలు బలం ఇవ్వండి అని రాజుగారు అంటే అవన్నీ తెచ్చారు. దావీదు ఏమన్నా తెలిసిన, నేను వీటితో వెళ్ళలేదు, ఇవి నాకు వాడకలేదు. ఈ యొక్క కిరీటం వద్దు, యుద్ధ కవచము వద్దు, బల్లెము వద్దు, ఈట వద్దు, కత్తి వద్దు, వీటితో నేను యుద్ధము చేయలేదు, నాకు వాడుకలేవు. నేను వచ్చేటప్పుడు ఏటిలో నుంచి 5 నున్నని రాళ్ళు ఏర్పరచుకున్నాను. నా దగ్గర వడిసెల ఉంది. నా గొర్రె మేకలు కాసేటప్పుడు వడిసెల విసిరి ఆ పక్షులు రాకుండా చెదరగొట్టేవాడిని. ఇదిగో 5 నున్నటి రాళ్ళు ఉన్నాయి, అది ఒడిసెలతో అడతాను అనగానే సౌలు ఇంకేం మాట్లాడాను. అక్కడికి వెళ్ళేటప్పటికీ చూడండి 43వ వచనం, ఫిలిస్తీయుడు నవ్వుతున్నాడు పెద్దగా, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేను కుక్కరా అని దావీదుతో చెప్పి, రా నా దేవతల పేరుని నేను ముక్కలు చేసి పైకి ఎగరేస్తానంటున్నాడు. అలా అంటూ ఉండగా దావీదు ఏమన్నాడు తెలిసిన 47వ వచనంలో, యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాడని ఇదిగో ఈ గడ్డు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దావీదు యొక్క దృఢమైన నిశ్చయత, వడిసెలతో ఒక్క దెబ్బ వేయగానే నొసట వడిసెల రాయి ఉంచుకొని ఆ గొప్ప పరాక్రమశాలి నేల కొరిగినాడు, పడిపోయాడు. వెంటనే దావీదు ఖడ్గం తీసుకుని అతని తలలో వేసినాడు. ఇశ్రాయేలీయులందరూ ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు, ఫిలిస్తీయులు పారిపోయాడు. ఈ యుద్ధంలో దావీదు వలన ఇశ్రాయేలు జనాలు విజయాన్ని సంపాదించారు. ఇలా విజయ గర్వంతో అందరు కూడా హాయిగా జీవిస్తూ ఉండగా వస్తూ ఉండగా సౌలు తన సింహాసనం మీద కూర్చొని ఆ యుద్ధ వీరుడిని తీసుకుని రమ్మంటే వస్తుంది.
ఈ ప్రక్క తన కుమారుడు యోనాతాను ఉన్నాడు, సింహాసనం గుర్తుంది. ఈ ప్రక్క విరోచితముగా ఒక్క ఒడిశల రాయితో ఆ పరాక్రమశాలిని నేలకు వచ్చిన దావీదు ఉన్నాడు. మహారాజు గారు వీటి కొడుకును చూసుకుంటున్నాడు, అటు వీరుడిని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ వీరుడికి కూతుర్ని ఇవ్వాలి, సగం రాజ్యం ఇవ్వాలి. ఈ కొడుక్కి సగం రాజ్యం పోతుంది. కానీ జయమంతా అతని వల్లే వచ్చింది. ఇలా ఆలోచిస్తూ ఉండగా యోనాతాను గబగబా వెళ్ళి దావీదుని కౌగిలించుకున్నాడు. ఎందుకంటే దావీదు లేకపోతే మాకు జయము లేదు, దావీదు లేకపోతే మేము ఎందుకు పనికిరాము. కనుకనే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. కలిసిపోవడమే కాదు, యోనాతాను దావీదును బహుగా ప్రేమించాడు. చూడండి, ఒక దేశాన్ని రక్షించిన వాడిని ఎంత ప్రేమించడంలో గొప్పేమీ లేదండి. ఇది బాధ్యత నెరవేర్చినటువంటి యువరాజు. 3వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించు యోనాతానుతో నిబంధన చేసుకున్నాడండి. మరియు యోనాతాను తన దుప్పటి అంటే దుప్పట్ట వెనక వేలాడుతూ ఉంటుందండి, కవచంలాగా వెనక రాజులకి అది కట్టేది. తల్లు తీసేసి, యువరాజు తల్లు తీసేసి దావీదు కట్టాడు. వాయిస్ ప్లీజ్ లిజన్, అందరూ వింటున్నారు, సంతోషం. ఆ తర్వాత కత్తి బెల్ట్ పెట్టి కత్తి పెట్టాడు. మరియు నడికట్టు అంటే బెల్ట్ దావీదునికి ఇచ్చాడు. ఇప్పుడు దావీదు సౌలు తనను పంపిన చోటికెల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాడు. కనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. ఇప్పుడు అక్కడ కమాండర్ అయిపోయినాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దావీదుకు జయం. జనులందరి దృష్టికి, సౌలు దృష్టికి, సేవకుల దృష్టికి దావీదంటే అందరికీ కూడా గౌరవం పెరిగిపోయింది. మా దేశాన్ని కాపాడిన వీరుడు ఈ దావీదు అని. అలాగే చాలా మంది తంబులను, సితారాలు తీసుకొచ్చారు. అన్ని ఓళ్ళలో నుంచి వచ్చారు, సంబరాలు చేస్తున్నారు జయం వచ్చినందుకు. వాయిద్యాలతో పాటలు పాడుతున్నారు. సౌలు మహారాజు ఆస్థానంలోకి వచ్చేసారు. అందరూ ప్రజలందరూ తంబులను, సితార, వీణ, విపంచి తీసుకొచ్చి పాటలు వాయిస్తున్నారు, జయ జయ నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఆ పాటలో సౌలు మహారాజుకు 1000 స్తోత్రాలు, దావీదుకు 10,000 స్తోత్రాలు అన్నారు. ఇక్కడ వచ్చిన తేడా సౌలుకి. ఇంతకాలం రాజు ఇశ్రాయేలును పరిపాలించిన నాకేమో 1000, ఇక్కడికేమో 10,000. ఇక్కడ ఈర్ష్య పుట్టుకొచ్చిందండి. ఈర్ష్యను ఎవరు ఆపలేరండి. అసూయ, ఈర్ష్య జయించడం చేత కాదు, కానీ ఈర్ష్య పట్టడం అనేది మానవులకు కలిగేటువంటి ఒక చెడ్డ ఆలోచన. చదవటం, కష్టపడి చదవటం, పాస్ కావడం చేత కాదు, కానీ ఎదిగిన వాడిని చూసి ఒకవేళ ఈర్ష్యపడితే మనకి చాలా తప్పు అవుతుందండి. ఈర్ష్యపడకూడదండి, అసూయ పడకూడదు. ఈ రాజుగారికి అసూయ వచ్చేసింది. నాకు 1000 స్తోత్రాలా, దావీదుకేమో 10,000 స్తోత్రాలా. మళ్ళీ కొడుకు చూసుకుంటున్నాడండి. కన్న తండ్రి హృదయం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి కన్న తండ్రి తన కొడుకు చాలా ఉన్నతుడు కావాలని కోరుకుంటారు. అది తండ్రి హృదయం. కానీ ఇక్కడ తనకే తక్కువై, ఓటింగ్ తక్కువగా ఉంది తనకే. అవతల 10,000 ఉంది, ఇక్కడ 1,000 ఉంది. ఇక్కడ అసలు లేవు, ఇక్కడ కుమారుడు లేవు. ఈ సమయంలో సౌలులో ఒక క్రూరమైన స్వభావం వచ్చి ఈర్ష్య వచ్చేసింది.
9వ వచనం చూడండి. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమన్నా విషపు చూపు నిలపడానికి కారణం ఏమన్నా ఉందండి? అసూయ నీకు ఇచ్చే బహుమాన విషపు చూపు. నీ అసూయ వలన నీ మంచి నడక పాడైపోతుంది. నీ నడక దుర్మార్గం. నీ స్టెప్ వేస్తుంటే వీడు దుర్మార్గుడు అంటుంది నేరం. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు కంటి చూపుతా సరిగ్గా చూడలేవు. విషపు చూపు చూడలేడు. సరైన చూపు వేరు, విషపు చూపు వేరండి. దట్ ఈస్ ఎ క్రూయల్ లుక్. Nobody should addict to that cruel look. ఇక్కడ సౌలుకి ఇంత గొప్ప రాజు, అభిషిక్తుడైన రాజు, వీరుడైన యోనాతానుకు తండ్రి అయిన రాజు దావీదుకి అన్ని స్తోత్రాలు రాగానే అంతమంది ఆయన మెచ్చుకుంటుంటే విషపు చూపు వచ్చేసిందండి. ఇక్కడేమో కొడుకేమో పోయి కావులు తీసుకున్నాడు. తన వస్త్రాలను తీసి ఇచ్చేసాడు. తన ఖడ్గము, కిరీటము, ఉత్తరీయము అన్నీ ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి దురాత్మ వచ్చేసింది. ఇప్పుడు దురాత్మ అంటే సైతాన్. మనసు ఎప్పుడైతే కుట్ర ఉంటుందో దురాత్మ వెంటనే ఆవరిస్తాడు. మనసు ప్రశాంతంగా ఉండే సైతానికి ప్లేస్ లేదండి. మనసు దుర్మార్గంగా ఉండే సైతాన్ని వచ్చేస్తాడు. నేను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. నీ నడక మారిపోతుంది, నీ మాటలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి. అంతకంతకు వెనక్కిపోతా ఉంటావు. ఈ కుట్ర ఉన్నటువంటి సౌలు కుటుంబం అంతకంతకు నీరసీలను, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలిపోయాను. మొన్న ఇప్పుడు మీకు వాక్యాలు చెప్పాను. కాబట్టి ఈ రాత్రి నీ హృదయమైన ఉద్యోగాలు జ్ఞాపకం చేసుకో. దురాత్మ నిన్ను ఆవరిస్తే ఇవన్నీ నీవే. అసూయ, కుట్ర, కలహము, క్రోధము, ఈర్ష్య అన్నీ నీవే. అలా కాకుండా దైవాత్మ ఆవరిస్తే జాలి, దయ, ఇతరులంటే సదభిప్రాయం అన్నీ ఉంటాయి. ఏ ఆత్మ మనకు కావాలండి? ఏ ఆత్మను కోరుకుంటున్నాం? ఇలా ఉండగా ఈ దురాత్మ రాగానే అక్కడ వాళ్ళంతా ఎంతమంది డాక్టర్స్ ఇచ్చినా చేత కావట్లేదు. అంటే సైతాన్ని బట్టి సుడుగా వచ్చే సింహాసనంలో దావీదు వచ్చి అక్కడ సితార వాయిస్తూ ఉన్నాడు. దావీదుకి సితార వాడుక. అరణ్యంలో ఒంటరిగా గొర్రెలు నేర్చుకునేటప్పుడు సితారాన్ని వాయిస్తూ నేర్చుకున్నాడు స్వయంగా. ఆ సితార వాయించినప్పుడు దురాత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. దావీదు సమస్త విషయంలో బుద్ధి కలిగి ప్రవర్తిస్తే మొదటి సమూయేలు 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ఇలా జరుగుతుంది. చాలా చాలా స్టోరీ జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జయం కలగజేసిన వాడు దావీదు. సౌలు అన్నట్లే తన కూతురు నుంచి వివాహం చేశాడు అర్ధరాత్రి. అయినా సౌలులో ఉండేటువంటి ఆ కపటము పోలే. ఎవరు లేకుండా చూశాడు. దావీదు మహారాజా అని వచ్చాడు ఏదో పని మీద. ఇంకా బాలు బల్లెం తీసి దావీదు వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుందమ్మా? గోడ తగిలింది. దావీదు తగిలితే చనిపోయి ఉండేవాడు. కానీ వచ్చిన అపాయాన్ని దేవుడు పక్కన తెప్పించేశాడు. బల్లె విసిరి అతను తప్పు చేశాడా? చెప్పండి. మన దగ్గర బల్లె లేవు, కానీ 4 బల్లె ఉందండి. మరి సిద్ధమైన 4 బల్లెం కంటే పవర్ఫుల్ 4.
నీ నాలుగుతోనే చెప్పిస్తావు, నీ నాలుగుతోనే ప్రార్థన చేస్తావు. ఫెయిల్ అయిపోయింది, ప్రేయర్ ఫెయిల్ అయిపోయింది. ఒకే నాలుగున రెండుకి వాడుకుంటూ ఉంటావు. అలాగే సౌలు కరుణాహృదయం కావాల్సింది పోయి విషపు హృదయాన్ని సంపాదించుకున్నాడండి. ఇలా జరుగుతుంటే ఒక సందర్భం వచ్చింది. దావీదు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలనుకున్నాడు ఆయన. అందుకని దావీదు తానే సర్దుకొని తనకున్నటువంటి అభిమానులు సైనికులతో సహా అరణ్యానికి పారిపోయినాడు. నా గురించి రాజుగారికి ఎందుకంత మనస్తాపం, ఆయన్ని బాగా బ్రతికినేడు అనుకున్నాడు. అరణ్యానికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, కాలక్రమంలో చాలా జరిగినాయండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. యుద్ధ వీరుడు రాజకుమారుడు యోనాతాను మరణించాడు. అంటే తన ప్రాణ స్నేహితుడు మరణించాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన యువరాజు యోనాతాను మరణించినాడు. దావీదు ఎంతగా దుఃఖించాడు. చూడండి, మంచివాడికి దుఃఖం వస్తుందండి, చెడ్డవాడికి కపటం వస్తుంది, మంచివాడికి దుఃఖం వస్తుంది. చాలా సంగతులు చెప్పడానికి నాకు టైం చాలట్లేదు. అందుకనే కొన్ని నా పర్సనల్గా నేను పొందిన వేదన చెప్పలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే టైం ఈజ్ మనీ, కాలం చాలా విలువైంది. అందుకని చెప్పలేకపోతున్నాను. అయినా ఒకటి చెప్పాలని ఉంది. నా అల్లుడు గారు చనిపోయినప్పుడు వర్ణనాతీతమైన వేదనతో ఒక రకంగా పిచ్చివాడైపోయింది. నా ఇంట్లో మొదటి మరణం, గడ్డం బాగా పెరిగిపోయింది. అదే రోజు కుటుంబం వచ్చింది. అమ్మాయికి రేపు వండిన ఫంక్షన్ మీరు రావాలని. ఇలా ఉన్నానయ్యా, నేనేమో చేయలేను. అమ్మ రావాల్సిందే, మీరు లేకుండా నేనేమో చేసుకోలేము అంటే అంత బాధలో కూడా వెళ్ళాను. అప్పటికే ఒక నెలన్నర అయింది. ఎక్కడిగా కొత్తగా పాటలలోనే ఆ చివరి బకాలు జరుగుతూ ఉందండి. ఆ పాట స్టేట్ మీద ఉన్నాను. ఒక ఆదివేసి బండి మీద చూడగానే భలే జరిగింది అంతే. భలే జరిగింది అంటే అర్థమైంది మీకు అల్లుడు చచ్చిపోవడం భలే జరిగిందని. ఎందుకు అంతా వచ్చిందో చెప్తారు కూడా. మేము ఈ ఊరు వాళ్ళం, ఎక్కడో ఉద్యోగం చేసుకొని ఈ ఊరు వచ్చాం. ఈ ఊరు వచ్చేటప్పటికి ఈయనకి ఎక్కువ పేరు వచ్చేసింది. ఇక్కడ ఈ ఊరు మారి ఉద్యోగం చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. అది అసలే ఎక్కడి నుంచో వచ్చి ఉంటాడు. ఈయనకి ఎంత పిల్లలుంది, అక్కడైతే ముందు చేస్తున్నారేంటి, అక్కడక్కడ తగిలేదు నాకు. ఎక్కడ ప్రాంతాలలో కాదు, భోజనాలు ఎక్కడో కుర్చీలో నేను 4 రోజులు కూర్చోలేదు. నా ప్రజలంతా నిలబడి కొండలు ఎదురుతావు. ఇప్పుడు ఇద్దరు లేరండి. కనీసం సంస్థాపన కూడా సరిగ్గా జరగలేటువంటి స్థితి వచ్చింది. ఆ ఇద్దరి జ్ఞాపకాలు కూడిక లేని ఇద్దరు కరోనా కాలంలో. అంటే అసూయ, ఒక మనిషిని చూడగానే అసూయ అండి. Ambition should be made of stubborn stuff అని ఇంగ్లీష్లో మంచి మాట ఉంది. అసూయ ఇవన్నీ అత్యంత పదులైన ఖడ్గం కంటే కూడా పదులైనది. జనులు అసూయ చేత సాధ్యతలు అయ్యో ఈయన నేను ఏమి చేయలేదు, గడుపుడు కానీ
ఇలా అయిపోతుందండి అనుకునేవాడిని. కాలచక్రం తిరిగిపోయింది. అట్టి మనిషి వారు లేరు. వారి జ్ఞాపకాలను పెట్టమని ఎక్కడో ఉద్యోగం పడ్డారు. కుమారుడు వచ్చి అడిగితే అతను ఎంత యోగ్యుడో చూశారండి. జ్ఞాపకాలు పుట్టిన తర్వాత ఆ భోజనం చేయండి అన్నాడు. ఇంటికి భోజనం చేస్తాడు. నేను చిన్న కలుస్తాను, నేను చిన్న కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. ఓకే అని ₹1 కూడా చెప్పలేదు. ఇంటిని కలుస్తాడంట. పేరుకేమో పెద్ద కోట. అంటే బిడ్డలు కొంతమంది ఉంటారండి, అంటే మెతుకుపోతే బ్రతుకుపోతే బ్యాచ్లోనే వాడైనా. ఇక్కడ సౌలు పరిస్థితి ఎలా అయిపోయింది. పాపం యోనాతాను మరణిస్తే దావీదు ఎలా ఏడ్చాడో గమనించండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. యుద్ధ రంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలంలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, ఈ ఏడుపడి నీ ఏడుపు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడుగా. ఇది దావీదు యొక్క ఏడుపు. నీ నిమిత్తము నేను బహుశోకము పొందుతున్నానయ్యా. నాకు దుఃఖము పెళ్ళుమిగిపోతుంది యోనాతానా. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైన ప్రేమ చూపించు మిత్రుడా యోనాతానా. స్త్రీలు చూపించు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైనది. చూశారండి, స్త్రీలు తమ పురుషుల ఎడల చూపించే ప్రేమ కంటే నా ఎడల నువ్వు చూపిన ప్రేమ అధికమైంది యోనాతానా. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయినారు. యుద్ధ సన్నద్ధులు నశించిపోయినే. ఏడుస్తున్నాడు స్నేహితుడి కొరకు. ఆ స్నేహితుడు అంటే ఇశ్రాయేలు యువరాజు. ఈ స్నేహితుడు అంటే తన తండ్రి చేత అర్ధరాజు ఇవ్వబడిన వ్యక్తి. ఈ ప్రేమ బంధాన్ని గమనించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంలో కలిసిపోయేను. వాట్ ఎ గ్రేట్ లవ్. ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను ప్రేమించిన వాడు, మరణ వరకు ప్రేమించిన వాడు, నిన్ను నన్ను ప్రేమించి మన పాపముల కొరకు తన అమూల్య రక్తాన్ని చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే. రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయం చూడండి ఒకసారి. అందరూ బైబిల్ తీయండి. ఎఫెసీ 6వ అధ్యాయం. ఎంత ఏడ్చాడండి దావీదు, ఎంత ఏడ్చాడు యోనాతాను కొరకు. మన దేవుడు మన కొరకు ఎంత ఏడుస్తాడు. ప్రాణసేతుడిగా భావించుకున్నవాడు. యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరుడువయ్యా. స్త్రీలు చూపించే ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ చూపించావయ్యా. దేవా, పాత్రైన నాయుడు ఎంత ప్రేమ చూపించావు. ఇలాంటి దుఃఖము నీ హృదయానికి ఎప్పుడైనా అనుగ్రహించబడిందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మనం అందరం చూద్దాం. ఇక్కడ ఎంత చక్కని మాట ఉందంటే 13వ వచనం. అందుచేత మీరు ఆపత్తిమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తి మంతులైనట్లు దేవుడు సర్వాంగ కవచము ధరించుకోండి. చూశారండి, యోనాతాను దావీదుకి కవచం ఇచ్చాడండి, సర్వాంగ కవచం. యేసయ్య నీకు నాకు మనందరికీ సర్వాంగ కవచం ఇచ్చాడు.
మీ నడుముకు సత్యముల గట్టి కట్టుకోండి. యోనాతాను దావీదుకు ఒక గట్టి బెల్ట్ కట్టాడు. గట్టి అంటే బెల్ట్. బైబిల్ ఏం చెప్తుందండి? యేసయ్య ఏం చెప్తున్నాడు? మీరు కూడా మీ నడుముకు సత్యముల గట్టి కట్టుకో. నడుమును సత్యముల గట్టి కట్టుకోండి. నీతి అనే పై మెరుపు ధరించుకోండి. కవచం. యోనాతాను తన కవచాన్ని దావీదుకి ఇచ్చినట్టు యేసయ్య కూడా ఇవన్నీ ఇస్తున్నాడు. సత్యమును గట్టి, నీతి అనే మైమరపు, పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసును జోడుగా తగిలించుకోండి. పాదాలకు సిద్ధ మనసు, సిద్ధపడినటువంటి మనస్సు అని జోడు తగిలించుకోండి. ఎన్ని యుద్ధ వీరులు చెప్తున్నారు ఇక్కడ. దేవుడు మనల్ని ఇలా ఉండమంటున్నాడండి. మంచి జోడు తొడుక్కొని నడవండి. ఇవన్నీ నీలో ఉంటే నీ నడక రాజకుమార పుత్రికలాగా ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు. కనుక సిద్ధ మనస్సు, ది డెడికేటెడ్ హార్ట్, దేవుని కొరకు సిద్ధపరచబడిన మనస్సు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు. డాలంటే తెలుసండి, గుండ్రంగా ఉండి ఇలా పట్టుకుంటాడు. కత్తి ఇటు డాలు. ఎదుటివాడు కత్తి పెట్టేసేట డాలు అంటే పెడతాడు. అది దారిని పడుతుంది. ఈయన ఆయన దగ్గర నీ కత్తివాడు, ఆయన దగ్గర కూడా డాలు ఉంటుంది. యేసయ్య కూడా ఏమంటున్నాడు చూడండి, విశ్వాసముడు డాలు. మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆడుకుంటూ శక్తి కలిగి ఉన్నారు. మరి కర్తం ఏమన్నా ఇచ్చాడా? 17వ వచనం, రక్షణను శిరస్త్రాణం. హెల్మెట్. హెల్మెట్ పేరేంటి? రక్షణ. రక్షణ శిరస్త్రాడు. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా. చదువుతున్నారే 1000 రూపాయల జరిమానా. పోలీసు వారు వేసేంత జరిమానా. ఆ టైంలో నీ దగ్గర డబ్బులు లేకపోయిన పర్లేదు, నీ బండి ఫోటో తీస్తారు. ఇంటికేమో ఆర్డర్ వస్తుంది, సమన్ వస్తుంది. పలానా కోర్టులో పలానా వస్తుంది. వెళ్ళిపో. బట్ నీ బండి నంబరు ఫోటో తీస్తారు, అది అప్లోడ్ చేసేస్తారు. వెనకుండేవాడికి కూడా ఉండాలంటే శిరస్త్రాడు. ఈ రక్షణ అనే శిరస్త్రాడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అదేంటండి, చేతి కత్తి కూడా ఇచ్చాడు దేవుడు. దాని పేరేంటండి? దేవుని వాక్యం. ప్రతిరోజు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరిస్తున్నారా దేవుడ? మన ఖడ్గం ఒకవైపు ఎగురుతుంది, కత్తి పెట్టారు కొంచెం బయటకు వస్తాం. కొద్దిగా కానీ దేవుడి వాక్యం ఎలాంటి తల్లి? 2 అంచుల పదును గల ఎటువంటి ఆత్మలైన విభజించేటువంటి, శరీరంలో అన్నిటిని విభజించేటువంటి ద పవర్ఫుల్ వెపన్, బోత్ ఎడ్జెస్ కలిగినటువంటిది. పవర్ఫుల్ ఎడ్జెస్. కనుక దేవుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ప్రతి సమయంలో ఈ లక్షణాలు, ఈ వేషం అంతా వేసుకొని ప్రార్థన చేయండి. దావీదు కిరీటం ఇచ్చాడు. దావీదుకి యోనాతాను కిరీటం ఇచ్చాడు. యేసయ్యని కిరీటం ఇచ్చాడు. నీ కిరీటం ఇద్దామని ఆయన ఖాళీగా ఉండకుండా దాన్ని ముళ్ళ కిరీటం పెట్టాడు. అవమానంతో నీవు యూదుల రాజువా, అవమానంతో ముళ్ళు గుచ్చుకునే కిరీటం నీకేమో మంచి కిరీటం ఇచ్చాడు. నేను రాకుమారిగా చూసుకోవాలని ఆయన తన కిరీటాన్ని పోగొట్టుకొని ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఇదిగో పక్కన ఒక ఖడ్గం ఇచ్చాడు, వాక్యం అనే ఖడ్గం. మరి ఆయన పక్కలను ఖడ్గం దూసుకొని పోయింది. పక్కటి ముక్కల నుంచి పల్లెని చూస్తే రక్తము నీళ్లు కానీ నీ ప్రభు, నా ప్రభు, మనందరి కొరకు వధించబడిన శిలువ మన యేసుక్రీస్తు ప్రభు.
కాబట్టి సిద్ధ మనస్సు అనే జోడు ఒకటి ఇంత రావాలండి, ఒకటి ఇంతే ఉంటే ఎలా నడక ఎలా ఉందండి, ఇలా నడుస్తాం అంతేనా. సిద్ధపడిన మనస్సు రెండు సమానంగా ఉండాలి. సిద్ధ మనస్సు అనే సిద్ధపడినటువంటి జోడు ధరించుకోండి. నీ శిరస్త్రాణము రక్షణ. నీవు నేర్చుకున్న, అనుభవిస్తున్న, స్వీకరించిన వాక్యము ఆత్మ ఖడ్గం ప్రతి విషయంలో నేను కాపాడుతుంది. అంటే యోనాతాను అన్నీ పోగొట్టుకొని దావీదుకు అన్నీ ఇచ్చాడు. కిరీటం తీశాడు, యోనాతాను కిరీటం లేదు ఇప్పుడు. అలాగే తనకున్న కింగ్లీ డ్రెస్, రాజ వస్త్రం తీశారు, ఇక చేశాడు. అది పోయింది. కత్తి తీసి ఇచ్చాడు, అది కూడా లేదు. ఏసై కూడా మన కొరకు అన్నీ తీసేసి చివరికి ఆయన వస్త్రాన్ని కూడా చీట్లు వేసుకున్నారని బయటలో ఉంది. ఆ గొప్ప దేవుడిని ఆరాధించడానికి 16వ రోజు సమావేశమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని అందరూ కలిగి ఉన్నారా? ప్రక్కన చాలా మంది ఉన్నారని విన్నాను. చాలా సంతోషం. యాదవ బ్రదర్స్, యాదవ సోదరులు 5-6 నుంచి ఎక్కడ కూర్చొని వింటారట. అంతా అయిపోయిన తర్వాత వారున్న చోటే మన చర్చికి తిరిగి ఎట్లా అనుకుని వెళ్తారు. ప్రతిరోజు ఎక్కడెక్కడో కూర్చొని ఒకరోజు ఒక యవనస్తుడు అడిగారట, ఆయన దర్శించాలనుకుంటున్నాం, ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చా అని. అలా తీసుకోలేదు. తీసుకునే మనిషి మామూలుగా వెళ్ళి ప్రేమ చేయొచ్చు, ఒట్టి చేతులతో వెళ్ళలేక అన్నాడు. ఒట్టి చేతులతోనే వెళ్ళండి. ఆయన అలాంటి పెద్ద పట్టింపు ఇవ్వలేదని అనుకోలేదు. పక్కన నాకు అలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. వాక్యం తర్వాత అక్కడ నిలబడి దండం పెట్టుకుని వెళ్తారు. నువ్వేమో పరుగో ఆమె పరుగో ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ నేను పంపాలనుకుంటున్నాను. నీలో ప్రతి ఒక్కళ్ళు ఇద్దరితో మాట్లాడుతూ నేను చూస్తే అవరోగిస్తాను. అది ఒక అబ్బాయి అన్నాడు, నేను గుంటూరు విజయవాడ చర్చెస్కి వెళ్ళాను. అందరూ చిరునవ్వుతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు. స్త్రీలు అలా వాటేసుకుంటారు. అమ్మా ఎక్కడున్నారా, ఈ ఒక్క చర్చిలో రండి, గబా వెళ్ళిపోతారు అన్నాడు. ఎవరొస్తాడు? చూడనండి, అది కూడా నేర్చుకోండి. దేవుడికి ఇచ్చిన చర్చి వాళ్ళకి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినటువంటి ఈ గొప్ప ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి. నేను కూడా ఒక విధంగా వాక్యం వినిచిన రాజకుమార పుత్రికడు, వాక్యం వినిచిన రాకుమారుడివి. యేసయ్య నీ కోసం నా కోసం అన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు శిరస్త్రాణము రక్షణని శిరస్త్రాణం చేశాడు. సత్యమైన దట్టి ఇచ్చాడండి, నీతి అనే మహిమనిపించాడు, సిద్ధ మనస్సు అనేటువంటి జోడిచ్చాడు, విశ్వాసం అనే దారిచ్చాడు, అగ్ని బాణం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్నారు. మరి మనం ఎలా ఉండాలి? రాత్రి ఎట్టి గొప్ప దేవుడికి విజ్ఞాపన చేసి ఆయన ఆశీర్వచనాన్ని పొందడము కాక. ఆమేన్. కలవచ్చండి. కృపమైన దయమైన రక్షక యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. మా కొరకు భూలోకంలో మా కొరకు జన్మించినటువంటి మా యేసయ్య హృదయం మా హృదయంలో కలిసిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అన్ని పోగొట్టుకొని మమ్ము రాజులుగా చేయాలని రిక్తుడై దీనుడై ఆయన జన్మించినాడు. అలాగే మనలకు కొనిపోబడినాడు. ఈ వాక్యం వెళ్తున్న మా ప్రియబిడ్డను ప్రేమించండి. ఒక యువరాజు అన్ని దావీదుకి ఇస్తే
మాకన్నీ ఇస్తే మేము ఏమని అంగలాడుస్తున్నాం? యోనాతానా, నా సన్నిహితుడా, నా స్నేహితుడా, స్త్రీలు చూపించే ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైన అంగలార్చినాడు. యేసు, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. శిలువలో అంగలార్చినాడు. ఇన్ని రోజుల శ్రమల ధ్యాన కోరికలో మేమును అంగలార్చి ప్రాధేయపడి నా కోసం నా యేసు ప్రభు అన్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన లేడు, భౌతికంగా లేడు, వాక్యం ఇచ్చి వెళ్ళాడు, వాక్యదారిగా ఉన్నాడు అనే గొప్ప ఆలోచన కలిగి ఈ సమయాన్ని దేవుడికి సమర్పించి తమ హృదయాన్ని మార్చుకొని రక్షణ అనే శిరస్థానాన్ని గ్రహించి సిద్ధ మనస్సు అనే జోడును గ్రహించి వీటిని ప్రవర్తించడానికి నేర్పమని వారిని వారి కుటుంబాన్ని దీవించి దేవుడి సన్నిధానం నుండి ఆశీర్వాదాలు పంపమని యేసు దేవుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువు మన కొరకు సమస్తము సమర్పించి మనల్ని రాజులుగా చేయడానికి ఆశపడి ఆయన మాకు రక్షణ అనేటువంటి శిరస్త్రాన్నిచ్చి సమాధానపరచబడే జోడునిచ్చి ఆత్మకర్గాలించి పరములకు వెళ్ళి మమ్ము కుమార్తెలుగా రాకుమారులుగా విశ్వాస వీరులుగా చూడాలని ఆశించిన ఆ కేసరి కృపా ప్రేమ మనకు ఇప్పుడు ఎల్లప్పుడు కాలం తోడైంది కాదు. ఆమేన్. అందరితో ఉన్నాను అంటే అదేమ్మా మొదటి సమూయేలు 18వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం మొదటి వచనం. నేను ఇందాక చెప్పానుగా, ఒక్కరొక్కరు పలకరించుకుంటూ